హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శాన్లాగ్స్. నేను మీ ఆదిలక్ష్మి. ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా చేయబోతున్నాను అన్నమాట. ముందుగా కావాల్సింది ఒక కప్పుడు సేమియాలు, ఒక కప్ షుగరు, జీడిపప్పు, కిస్మిస్, ఒక 2 స్పూన్స్ నెయ్యి, యాలక్కాయల పొడి, పాలు ముందుగానే కాచి పెట్టుకోవాలండి. పక్కన ముందుగా బండి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. సేమియాకి టేస్ట్ ఇచ్చేది జీడిపప్పు, కిస్మిస్సే కాబట్టి కొంచెం ఎక్కువగా క్వాంటిటీలో వేసుకుంటే చాలా బాగుంటుంది. అవి బాగా ఫ్రై అయిపోయాక తీసుకొని పక్కన పెట్టుకొని ఒకప్పుడు సేమియాలు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేపుకోవాలన్నమాట. అవి వేగిపోయినాయి, వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అదే బాండీలో ఒకప్పుడు సేమియాలు కూడా వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సేమియాలు కూడా వేగిపోయినాయండి. ఇవి ఇందులో కొంచెం ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకుంటే కొంచెం ఉడుకుతాయి అన్నమాట. ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకుంటే కొంచెం ఒక 25% ఇందులో వాటర్లో ఉడికితే సరిపోతుంది. ముందుగా మనం పక్కన పాలు ఎలాగో మరగబెట్టుకున్నాం కాబట్టి ఇవి కొంచెం ఉడకంగానే పాలు పోసేసుకోవచ్చు. చిక్కటి పాలే తీసుకున్నానండి, కొంచెం పలుచగా ఉంటే బాగుంటుంది. ఇంకొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. కొంచెం ఒక 5 మినిట్స్ అలా మరుగుతూ ఉండాలన్నమాట. సేమియాల పాలల్లో బాగా ఉడికితే బాగుంటాయి. బెల్లం సేమియా కూడా బాగుంటుంది, కానీ పంచదార అంటే మా పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఈరోజు ఫ్రైడే రోజు చేసిన వ్లాగ్ అండి ఇది. దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టి పిల్లలకు కూడా ఇచ్చేసాను వేడివేడిగా. కొంచెం టేస్ట్ కోసం 3 యాలక్కులు పంచదార వేసుకొని దంచుకొని అలా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది సేమియాలో. ఇప్పుడు కొంచెం ఉడికిపోయినాయి కాబట్టి అందులోనే ఒకప్పుడు పంచదార కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే గుమగుమలాడే సేమియా పాయసం రెడీ అయిపోతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం శాన్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ ఇంట్లో అయితే ఇలాగే చేసుకుంటారా? ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఫ్రైడే స్పెషల్స్ ఏంటి మీ ఇంట్లో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు సేమియాలు ఉడికిపోయినాయి కాబట్టి ఒక కప్పు షుగర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవచ్చు. ఈ టైంలోనే కొంచెం పలుచగా కావాలంటే వాటర్ కూడా మిక్స్ చేసుకోండి. ఆల్రెడీ మాది ఎలాగో కొంచెం పలుచగానే ఉంది కాబట్టి సరిపోతుంది. వేడివేడిగా తింటేనే చిక్కబడకుండా ఉంటుందన్నమాట. మరీ మెత్తగా అయిపోయినా బాగోదు, అలానే ఒక మీడియంలో ఉన్న మీడియం సైజులో ఉంటే బాగుంటుందన్నమాట. గుమగుమలాడే సేమియా తయారైపోతున్నాయి. పక్కన జీడిపప్పు, కిస్మిస్ కూడా ఉన్నాయి కదండి, అవి కూడా అందులో వేసేసుకుంటే సరిపోతుంది. జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేసేసుకున్నాం. దేవుడికి నైవేద్యం పెట్టేసి
పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా సేమియా పాయసం ఇచ్చేస్తే సరిపోతుంది. రెడీ అయిపోయిందండి సేమియా పాయసం. బాయ్ ఫ్రెండ్స్.